నమస్తే. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఒకే అంశము సోషల్ మీడియాలాగా ట్రెండింగ్గా మారింది. ఏంటి అంశము? బీజేపీ పార్టీ ఎంపీ అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైంది. ఎందుకయింది ఇది? ఒక మైనర్ బాలిక మీద తను ఒక అత్యాచారానికి చేసినట్టు కొన్ని వార్తలు అయితే వినబడుతున్నాయి. అమ్మాయిని వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉందని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. లేదు కొంత బలత్కారంగానే చేసిందని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదైనప్పటికీ వాళ్ళు రిటర్న్ కేసు కూడా వేసారు. వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద చర్చగా మారింది. ఎందుకు దీని మీద బీజేపీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఎంపీలు కావచ్చు, బీజేపీ పార్టీ లీడర్లు కావచ్చు, ఎందుకు దీని మీద మాట్లాడతలేదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పే సమాధానాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదే అంశం మీద క్లియర్గా చాలా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇందిరా శోభ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ లీడర్. నమస్తే మేడం. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు పోక్సో కేసు అని అంటే ఆల్రెడీ వీళ్ళని తీసుకొని పోవాలి, ఆల్రెడీ కస్టడీకి తీసుకుపోవాలి, జైలుకి తీసుకొని పోవాలి. ఇప్పటిదాకా ఇది రన్నింగ్ జరుగుతూనే ఉన్నది. దీన్ని పూర్తిగా నడిపిస్తూనే ఎవరో ఇంకా ఇక్కడ దాని కన్క్లూజన్ రాలేదు. దీని మీద ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానిని ఫోక్సో కింద రిజిస్టర్ చేశారు, అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు. ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చేయాల్సినటువంటి అంశము ఫస్ట్ స్టెప్ అయిపోయింది. రెండో దానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర హోమ్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆర్డర్ పాస్ చేస్తారు డీజీపీ గారికి. దీనిపైన ఎంక్వైరీ ఎందుకు లేట్ చేస్తున్నారు, ఎంక్వైరీ స్టార్ట్ చేయండి, దీనికి ఒక సిట్ లాగా దీనికి ఒకటి వెయ్యండి ఎవరినైనా అన్నప్పుడు వేశారు. తను కూడా ఇవాళ పొద్దున తను కూడా రిపోర్ట్ చేసినట్టుగా ఉంది, అబ్బాయి పరారీలో ఉన్నాడు అని. డెఫినెట్గా నేనేమంటున్నంటే పూర్వపరాలు పరిశీలించాల్సిన అవసరం. ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరి తప్పు, ఎవరి ఒప్పు, ఎవరు ఏంటి అనేది అన్ని నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు తేలుతాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ప్రభుత్వానికి ఏం సంబంధం దీంతో అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారిని ఆర్ఆర్ అని మాట్లాడేదంలో రేవంత్ రెడ్డి బండి అని మాట్లాడుతున్న దాంట్లో మాకేం సంబంధం? ముఖ్యమంత్రి గారు తన యొక్క కర్తవ్యం నిర్వర్తించిరా లేదా అన్నది ఇంపార్టెంట్. చేస్తున్నారు, మరి వాళ్ళు మేము ఓర్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఒక మాట కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చిన సాయంత్రం మీద చేశారు, మర్నాడు ప్రధానమంత్రి వచ్చారు. మొత్తం అందరికీ తెలుసు హై అలర్ట్ ఉంటుంది, డిపార్ట్మెంట్ అంతా అక్కడే ఉండింది. అది సాయంత్రం దాకా కొనసాగింది. మర్నాడు పొద్దుగాలనే చేశారు. ఇంకా లేట్ ఎక్కడ అయింది దాంట్లో? కోడిగుడ్డు మీద ఈకలు బంద్ చేయండి. రాజకీయం కోసము పొద్దున్న లేచి ఏదో మైకులు దొరికినాయి కదా అని 4 ముచ్చట్లు చెప్పి రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలని, సీతక్క ఆనాడు మాట్లాడుతుంది ఈనాడు ఎందుకు మాట్లాడతలేదు అని రీల్లరా అని మాట్లాడితే దానికి తోలు తీస్తా ఒక్కొక్క దానికి ఏమనుకుంటున్నారు? ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసి చేసిన పని సోషల్ మీడియా పెడితే అది రీల్ అవుతుందా? ఏం మాట్లాడుతున్నారు? అడ్డం నీళ్ళు ఊరినారు పందుల్లాగా కనబడతలేదా? మీరు కూడా ఆడలే కదా. ఒక ఉమెన్ ని చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన మాలాంటి వాళ్ళం అందరము కూడా మాట్లాడినాం. మీరు ఓని దగ్గర ప్లేస్ లో మేము పోయినాం, నిలబడ్డాం, అండగా నిలబడ్డాం, బాస్టగా పని చేసినాం. కదా మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? 10 సంవత్సరాలు మాట్లాడే సోకాళ్ళు ఎవరైనా ఒక్కతన్నా 10 సంవత్సరాలలో అక్కడికి వెళ్ళి నిలబడ్డదా? ఆ మహిళ పట్ల ఒక దిశ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు. శ్రావ్య ఇక్కడ ఏంటి మన సింగరేణి కాలనీలో 6 నెలల 6 years బేబీ అయి ఉండొచ్చు. అట్లాగే వరంగల్లో నెలల పసికందును అపహరించి అమ్మాయిని అత్యాచారం చేసిన విషయం అయి ఉండొచ్చు. ఈ మొక్కలు ఎడగనబడ్డాయి ఆ రోజు. ప్రతిపక్షంలో అయినా పాలక పక్షమైనా ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మీరు మాట్లాడడం ముందు ఆచితూచి మాట్లాడండి. మేమేం ఫామ్ హౌస్ పాలిటిక్స్ చేయట్లా. చివరికి మీ పార్టీలో ఉన్న కవిత కూడా రాలే ఆనాడు దిశ ఇన్సిడెంట్ ఇయ్యాల ఏదో మాట్లాడుతుంది కానీ ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి నేనేమంటున్నా అంటే ఇప్పుడు బండి భగీరథ బండి సంజయ్ కొడుకు చేయడం ఇది కరెక్ట్? అసలు చేసిరంటారా చేయలేదంటారా? ఒక రెండు ఇక్కడ చెప్తాను నేను. మనం వెళ్ళి ఎవరం కూడా ఎవిడెన్స్ అక్కడ చూడలే. రెండోది ఏంటి అని అంటే మీడియాలో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ అయి ఉండొచ్చు, సోషల్ మీడియాలో తిరుగుతున్న వాటి అయి ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ దాన్ని బేస్ చేసుకొని అయి ఉండొచ్చు. నేను ఏమంటానంటే కంప్లైంట్లో ఏం రాశారు వాళ్ళంటే చాలా క్లియర్గా క్లారిటీగా అక్టోబర్లో 13వ తారీఖు నాడు నన్ను నా పైన ఫిజికల్గా అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేశారని రాశారు. 2 నవంబర్లో ఒక ఫామ్ హౌస్లో, డిసెంబర్లో ఇంకో ఫామ్ హౌస్లో మీరు కలిసినట్టుగా దాంట్లో రాశారు. ఆ రోజు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఎవరమైనా నీకుతోనే నాకు హాని ఉందన్నప్పుడు నేను నీతో కలిసి రెండోసారి వస్తానా? మరి దీన్ని బట్టి అర్థమైతే లేదా కామన్ సెన్స్ ఉన్నోడికి ఎవరికైనా?
లాజిక్ ప్రశ్న తమ ఇది. నేను ఎక్కువ దూరం పోవట్లే, నాకు ఎవరినో చెప్పాలి మరి ఇట్లా మాట్లాడితే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇట్లా మాట్లాడితే దాని క్లారిటీ ఇప్పుడు మీరు కన్క్లూజన్ ఎట్లుందనంటే బండి సంజయ్కి సపోర్ట్ ఉన్నట్టు లేకపోతే బండి భగీరథకి సపోర్ట్ ఉన్నట్టు జనాలు డిసైడ్ చేస్తారు కదా. జనాలు ఎవరు చేయరు, మనం చెప్పేదాన్ని బట్టే పర్సెప్షన్ ఉంటుంది. నేనేం చెప్పినా మీకు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటిని బేస్ చేసుకొని మీకు తెలియజేస్తున్నా. అక్టోబర్ మంత్ లో వచ్చినాక నవంబర్ డిసెంబర్ లో కూడా తనతో కలవడానికి పోయినప్పుడు వాళ్ళిద్దరు ఒకరికొకరి సమ్మతం ఉన్నదని కనబడుతుందా కనబడతలేదు అక్కడ మాత్రం అడుగుతున్నాను నేను. కనబడుతుందా కనబడతలేదా? రెండోది వాళ్ళ ఇంటికి అబ్బాయి పోలా, ఇంకో ఫామ్ హౌస్ పోయినారు వీళ్ళు. ఫామ్ హౌస్ పోయినారంటే ఎవరైతే అంత ఒకవేళ తను నిన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుపోయిందంటే నువ్వు అందులో రాసి ఉండాలి, నేను కిడ్నాప్ చేశానని రాసి ఉండాలి. చేయలేదే, రాయలేదు కదా. సో ఎప్పుడు కూడా ఒక చేయితో కొట్టే సప్పుడు కాదు, రెండు కలిస్తేనే సప్పుడు అవుతుంది. కాబట్టి మీరు తీసుకొని చెప్పినటువంటి దాంట్లో చాలా క్లియర్ గా క్లారిటీగా వాళ్ళది ఏముంది, అందుకనే ఎంక్వైరీ జరగాలి, విచారణ జరిగితే ఏంటనే తేలుతుంది. ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పిల్లల పైన ఒకసారి మచ్చ వస్తే అది జీవితాంతం వాళ్ళకి ఎంటాడుతుంది. ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ కింద నుంచి ఎదిగి వచ్చిన లీడరే, ఆయనకన్నీ కొన్ని విలువలు ఉన్నాడే కదా, మరి మొత్తం గాలికి వదిలేసినట్టే కాదు కదా. గోల్డ్ స్కూల్ లో మహేంద్ర యూనివర్సిటీలో కూడా గతంలో కూడా ఒక దాడి కూడా చేసి నేను చెప్తా, అది కూడా చెప్తా, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను చెప్తా, ఇది ఒకటే కాదు, రెండు కూడా చెప్తా. ఆ పిల్లోడు యాటిట్యూడ్ నేను కూడా అవి చూసిన విజువల్స్ వీడియోస్, వాడు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు. వాడు సైకాలజీ ఏదో తెలియదు, తండ్రి కష్టపడి పైకి వస్తే వాడు కాపాడాల పేర్లు, అది వదిలేసి పండిత పుత్ర పరమశుంట అన్నట్టు దరిద్ర పనులు ఇలాంటి వాటిలో వాడు ఇరుక్కుని చేసి దాన్ని తండ్రికి ఇవాళ చెడ్డ పేరే కదా. ఎంత ఏదున్నా కూడా బండి సంజయ్ కొడుకే అంటారు కదా. కాబట్టి నేనేమంటున్నా సంజనకి, సంజన నువ్వు వాడిని తీసుకురా, ఏడ ఉన్నాడు తీసుకొచ్చి పోలీసు వాళ్ళ ముందు పెట్టి విచారణ చేయండి అంటాను. తప్పు చేయలే అనలే తమ్ముడు, మళ్ళీ మీరు రాంగ్ ఇంటరప్ట్ చేస్తారు. నేను తప్పు చేయలే అని చెప్పట్లేదు, జరిగిన తప్పులో ఇద్దరు భాగస్వామ్యం ఉందని చెప్తున్నాను నేను. ఒక్కరి గురించే ఇక్కడ ఏదో నేను ఆ అమ్మాయి మైనరా మేజరా ఏంటన్నది ఫోక్సో కింద రిజిస్టర్ అయిన కేసు. దాన్ని బట్టి మూవ్ అవుతుంది. అమ్మాయి మైనర్ అన్న విషయం ఓకే, మీరు అన్నట్టు దాని ఎంక్వైరీలో తెలుస్తారు. మైనర్ అయితే ఒక రకంగా కేసు ఉంటుంది, మేజర్ అయితే ఇంకో రకంగా కేసు. ఇప్పుడు జనరల్ గా డిస్కషన్ ఏంటంటే ప్రజలు కూడా చూసేవాళ్ళు, ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే వీడియో చూస్తారు, ఇప్పుడు తను తప్పు చేయనోడు అయితే ఎందుకు పరారులో ఉన్నాడో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా చూస్తారు అంటున్నా. ఇప్పుడు నేను అందుకే చెప్తున్నాను, బండి సంజయ్ గారు ప్రజాప్రతినిధిగా ఈ రాష్ట్రానికి మీరు ఒకసారి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు, బీజేపీకి ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఓము ఉన్నారు, మరి అది కూడా మీరు మళ్ళీ. కాబట్టి నేనేమంటున్నా అంటే నీ కొడుకు తప్పు చేసిండా ఒప్పు చేసిండా ఏం జరిగిందో వాడిని తీసుకొచ్చి మీడియా ముందు డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఏం జరిగిందో వాస్తవాలు ఈ ప్రజలకు తెలియజేయండి. అప్పుడు మీరు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారని సమాజం అర్థం. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఎక్కడ కూడా దీని మీద ఏడ కూడా మాట్లాడుతున్నారు, ఎవరు ఎందుకు మాట్లాడారు? జనరల్ గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ళే బీఆర్ఎస్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఉన్నాయనేది పెద్ద లైన్ ఉంది, అందరికి తెలుసు. అది మొన్న కేసీఆర్ మీటింగ్ ప్రూవ్ అయింది, వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు అందరికి తెలుసు. ఇంటి బిడ్డనే చెప్పింది కదా కవిత గారు, నేను కాదు కదా ఆ విషయం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ కొట్లాడుతుందని ఒక ఎస్టాబ్లిష్ చేయడం కోసమే దీన్ని ఇంత యాగి చేస్తారని నేను అనుకుంటున్నా. నేనేమంటే నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగితే పోరాడండి, అమ్మాయి పట్ల ప్రతిపక్షంలో మీరు అమ్మాయితో నిలబడండి, నిలబడి ఏం జరిగిందన్న దానికి శిక్ష పడేంత వరకు మీరు చెయ్యండి. కానీ దాంట్లో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ పరంగా ఎందుకు మీరు బ్లేమ్ చేస్తారు అని అడుగుతున్నా. మీరు మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటున్నారు, సీతక్కని ఎందుకు ఆడిపోసుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఆడిపోసుకుంటారు అని అడుగుతున్నాను నేను. ఎస్, ఆనాడు బరాబరిగా ప్రతిపక్షంలో కొట్లాడినాం, మిమ్మల్ని మొద్దు నిద్రపోతే మిమ్మల్ని మొద్దు నిద్ర లేపినాం ఆనాడు. ఇదే దిశ ఇన్సిడెంట్ అయినా మిగతా ఏ ఇన్సిడెంట్ అయినా కూడా. కాబట్టి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతగా ఉన్నాం, సమస్య వచ్చింది, తప్పు జరిగింది, కంప్లైంట్ వచ్చింది అని అన్నప్పుడు ఆ కంప్లైంట్ అనేది లా అండ్ ఆర్డర్ బేస్ లో మూవ్ ఆన్ అవుతుంది. బీజేపీ వాళ్ళు చాలా అంశాలల్లో బీజేపీ వాళ్ళు ఎక్కడ ఏ మహిళకు జరిగినా కూడా సో వాళ్ళు ఈ దేశంలో మొత్తం కూడా అమ్మాయిలకు మేము రక్షణ ఉంటాం, అమ్మాయిల కోసం మేము పోరాటం చేస్తాం. సో ఈ దేశం మొత్తం కూడా హిందూ మతంతో మేము అందరినీ కాపాడుతాం, మాకు మహిళ అంటే మాకు అంత గౌరవం అని అంటున్నారు కదా. మరి అంతా చాలా మంది కూడా రెస్పెక్ట్ గా మరి ఎందుకు పోరాడతలేరు అనేది క్వశ్చన్ ఇక్కడ. నేనేమంటున్నా అంటే బీజేపీకి సంబంధించినటువంటి మహిళలకు కూడా సోయి సొప్పు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు వాళ్ళు. నేనేమంటున్నా, ఒక తప్పు జరిగినటువంటి తప్పులో మీ పార్టీకి సంబంధించినటువంటి హోం సహాయ శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా మీరు గతంలో ఒక మైనారిటీ పోరాడు వచ్చి ఒక హిందూ అమ్మాయి పైన ఏదో చేస్తే అప్పుడు దానిని లవ్ జిహాదీ కింద చాలా పోరాటం చేశారు కదా. నేను ఇవాళ కూడా ఒక హిందూ మైనారిటీ ఆడబిడ్డ పైన జరిగినటువంటి దానికి మీరు బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని అంటున్నాను. మనం చెప్పడమే కాదు కదా, దాన్ని ఫాలో అవ్వాలి. దట్టు సంజయ్ కొడుకుతో వచ్చినటువంటి ఆరోపణ నేపథ్యంలో డెఫినెట్ గా బండి సంజయ్ గారు బాధ్యత వహించాలి దానికని అడుగుతున్నాము. సో మేము మాకు దీంట్లో ఎలాంటి సబ్మిషన్ లేవు, మేము ఎవరిని ప్రొటెక్ట్ చేసాం. కాంగ్రెస్ పార్టీ
పక్కా భారతీయ జనతా పార్టీ పైన పోరాటం చేస్తుంది. అది మణిపూర్లో ఉండొచ్చు, తెలంగాణ ఉండొచ్చు, అది ఎక్కడైనా మహిళల అత్యాచారాలపైన జరిగే ఇష్యూల పట్ల దేశవ్యాప్తంగా ఇవాళ పోరాటం చేస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ. మా నేషనల్ ప్రెసిడెంట్ అల్కా లంబా వీటిపైన చాలా పెద్ద సీరియస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది ఆమె. రెండో విషయం ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి వాటి పట్ల బేటీ పడావో బేటీ బచావో అని భారతీయ జనతా పార్టీ పెద్ద భాషణలు చేస్తారు. ఇవాళ అది లేదు, ఇది నినాదం మారింది. బేటా బచావో అనే కాడికి వచ్చిన సిచ్యువేషన్. కాబట్టి జరిగినటువంటి వాటి పట్ల పూర్వపరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మనలాంటి వాళ్ళము స్పందిస్తే సమాజానికి మంచి. ఒక కామన్ మ్యాన్ గురించి ఏదో జరిగితే దాని గురించి పెద్దగా ఎవరు తీసుకోరు. అదే ఒక ప్రజాప్రతినిధి కొడుకుపై వచ్చింది కాబట్టి ఈ మ్యాటర్ ఇంత సీరియస్. మొన్న మోడీ వచ్చినప్పుడు కూడా పెరేడ్ గ్రౌండ్ లో సో చాలా పెద్ద సభ జరుగుతున్నప్పుడు కూడా బండి సంజయ్ మాట్లాడతాడు, మీరు వినరా? అది తను నన్ను టార్గెట్ చేస్తున్నారు, రాజకీయంగా ఎదుర్కోలేక సో నా కుటుంబం మీదకి వస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి తను మాట్లాడుతున్నాడు. అక్కడ కొంత బాధగా మాట్లాడిన మాటలు కూడా చూడొచ్చు. జనరల్ ఎవరమైనా కూడా కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఎలాంటి వాటిపైన మనం ఆరోపణలు భరిస్తున్నాము, మన పైన ఏ ఆరోపణలు వస్తున్నాయంటే ఇలాంటి ఆరోపణలు, ఆడపిల్లల పైన వచ్చే ఆరోపణలు ఏ ప్రజాప్రతినిధి కూడా వాటిని యాక్సెప్ట్ చేసుకోవాలనుకోడు. వాటికి సంబంధించిన దాంట్లో ఎవరికైనా కూడా అది ఉంటుంది, నేను కాదనట్లే. బట్ ఎమోషనల్ గా జరిగేటువంటి ఇలాంటి విషయాల పట్ల రాజకీయ కోణంలో అది తనకు కూడా ఎఫెక్టే కదా. సొసైటీలో తనని పలానా కొడుకు ఇలా పలానా పిల్లని ఏదో చేశాడంట, అది అది చాలు కదా. సత్యము తెలిసే వరకు అసత్యము అన్నది ప్రపంచాన్ని చుట్టొస్తుంది. అది ఏం జరిగింది ఎంక్వైరీలో తేలేంత వరకు అప్పటికరకైతే నాతో కావాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదా సోషల్ మీడియాలో. కాబట్టి ఇది సరి అయినది కాదు. అందుకనే బండి సంజయ్ గారు ఇంకా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఇమీడియట్ గా ఆయన. సీతక్క గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాలి కదా, తను కూడా స్పందించాలి కదా. మీరు అన్న మాటగా నేను మాట్లాడుతున్నా, వాళ్ళు కూడా మాట్లాడారు, వాళ్ళు స్పందించారు. ప్రభుత్వము బాధ్యతాయుతంగా తను చేస్తుంది, ఎంక్వైరీ చేస్తున్నారు, నడుస్తుంది, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు జరిగినప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి లా అండ్ ఆర్డర్ లో ఎవరు చుట్టాలు గారు, ఎవరిని మేము కాపాడు. ఇదే ప్లేస్ లో బండి సంజయ్ కొడుకు ప్లేస్ లో ఒక పేదరికానికి సంబంధించినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా డబ్బులు లేని వాళ్ళని అయితే ఈ పాటికి ఎప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటోళ్ళు రాజకీయంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, వాళ్ళు నడిపిస్తారు ఫైరో గాని అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటా అంటే మీరు అన్నా అనకపోయినా కూడా సిస్టమ్ లో డబ్బున్న వాడిది పై చేయిగా ఉంటది, డబ్బు లేని పేదవాడిది కింది చేయి ఉంటది. అది అందరికి జగమెరిగిన సత్యం. నేను కప్పిపుస్తే అది కప్పిపోయేది కాదు. కాబట్టి దీంట్లో ఎంతవరకు అనేది ఎవరు ఎంతవరకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎంతవరకు ఎలా ఉంటది అన్నది అదేమంటారు వచ్చే రిజల్ట్ను బట్టి మనం చెప్పగలుగుతాం అది ఎలా ఉందని. బట్ ఈ విషయంలో మాత్రము ఎక్కడ ఎట్టి పరిస్థితిలో ఎలాంటి వాటికి తావు లేకుండా చాలా ఎందుకు బండి సంజయ్ పొద్దులేసే కాంగ్రెస్ పార్టీని తింటాడండి. బండి సంజయ్కి ఇట్లా వచ్చినప్పుడు ఎవరైనా వదిలిపెట్టారు కదా, డెఫినెట్ గా చేస్తారు. బట్ కానీ అందులో వాస్తవం ఎంతవరకు ఉన్నది అనేది నాకు తెలిసిన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కాదు కదా. ఫోక్సో ఇప్పుడు ఫోక్సో కేసు అంటే ఉత్తనే ఏదో ఆషామాషిగా కాదు కదా. ఫోక్స్ ఎప్పుడు అవుతుంది యాజ్ ఎ మైనారిటీ అనేది ఫోక్సో. దాంట్లో అమ్మాయి పైన తను ప్రైమరీ ఎవిడెన్స్ లో తను ఇచ్చినటువంటి దాన్ని తీసుకుంటది. సో నెక్స్ట్ ఎంక్వైరీ జరిగినప్పుడు అతను వచ్చినాక ఏం జరిగింది అన్న దానికి అది నిర్ధారణ జరుగుతుంది. మనకు తెలియని విషయం కదా. ఇప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంట్ అన్నది దానిపైన పర్స్యూ చేస్తుంది, ఎంక్వైరీ నడుస్తుంది. అలాంటప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు, నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టే పరిస్థితి కాదు కదా. ఇంత మాట్లాడేటువంటి వారు బీఆర్ఎస్ లో ఎందుకు దొరకబట్టలేదు కదా. తీసుకొచ్చి నిలబెట్టి సొసైటీలో ప్రజల ముందు నిలబెట్టి నేను దోషం దొరకబట్టినామని అథెంటికల్ గా ప్రతిపక్షం ఏం చేయాలా, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడ ఇస్తే ఇది కన్సాలిడేట్ అవుతుంది, ఎక్కడ సమస్యకి పరిష్కారం జరుగుతుంది. అదేం లేదు, గొట్టాలు దొరికినాయి కదా అని గాయ గత్తర మాట్లాడాలి, అది ఉంటుంది. అందుకే అంటున్నా ఆల్రెడీ చైల్డ్ కమిషన్ ఆల్రెడీ దీన్ని సుమోటగా తీసుకుంది. మీరు కంప్లైంట్ ఏమైనా ఫోక్సో బుక్ చేసింది. ఇంకెంతకన్నా ఏం కావాలి? మీరు స్పందించకపోలేదు అని చెప్పడానికి నీ దగ్గర ఉన్నది ఏంటో చెప్పండి. 8వ తారీఖు జరిగిందండి కేసు, 8వ తారీఖు ఫోక్సో అయింది. 8కి అయినప్పుడు మోదీ గారి ప్రోగ్రామ్ ఎప్పుడైంది? మొన్న మోదీ గారి ప్రోగ్రామ్ 10వ తారీఖు అవునా? 8 సాయంత్రము 9 సాయంత్రం ఐ థింక్ సో 9 సాయంత్రం కంప్లీట్, 10వ తారీఖు పొద్దున మోడీ ప్రోగ్రాము. సో నిన్న పొద్దుగాల దాన్ని ఫోక్సోకి బుక్ అయిపోయింది. సో ఇవాళ నిన్న కమిటీ ఏమంటారు దాన్ని సిట్ వేస్తున్నారు, ఎంక్వైరీ మొదలయ్యింది. ఇంకెక్కడ ఆలస్యం. తన కొడుకు కూడా ఒక వైరల్ అవుతుంది ఒక ఆడియో కూడా, ఏది బండి భగీరథ నాన్నకు ఫోన్ చేసి కొన్ని మాటలు చెప్తున్నట్టు ఏడుస్తున్నట్టు. ఈ మధ్యలో నేను ఇంకోటి చూసాను, చాలా చూసాను. బీఆర్ఎస్ తెలివిగా వేరే వాళ్ళతో అమ్మాయిలతో కాల్ చేపించేసి బీజేపీలకు సంబంధించిన వాళ్ళందరిలో మీరు ఎందుకు మాట్లాడతలేరు, మీరు ఎందుకు స్పందిస్తలేరు, చాలా టాక్టికల్ గా సోషల్ మీడియాను వాడుతున్నారు బ్లేమ్ చేయడం కోసం. బట్ అఫ్ కోర్స్ ఏదేమైనప్పటికీ కూడా
న్యాయం జరగాలని నేను డిమాండ్ చేస్తున్నా. నీళ్ళకి నీళ్లు పాలకు పాలు తేలాల్సిన అవసరం ఉన్నది. తప్పు ఎవరు చేసినా కూడా శిక్షకు అర్హుడు అవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలను అవమానించిన, ఆడబిడ్డలను అత్యాచారం చేసిన, ఆడబిడ్డలను కన్నెత్తి పోకిరిగాలు చేసిన, మొన్న సుమతి గారిని చూసారు కదా మీరు. సుమతి గారు నిలబడి ఒక పోకిరిగా నిలబడ్డప్పుడు వాళ్ళు ఏం చేసిందో చూస్తున్నారు కదా మీరు. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చాలా చిత్తశుద్ధితో వాళ్ళ పనిని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇది తేలుతుందంటారా? ఖచ్చితంగా సిస్టమ్ లో ఇప్పుడు డబ్బున్న వాళ్ళకు ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళకి ఒక రకంగా. మాట వినండి. సో ఖచ్చితంగా బండి ఎవరైతే భగీరథ ఉన్నారో ఆయన మీద ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతాడు. 100% చేసుకుంటూ పోతుంది. తప్పించేది ఏముండదు. తప్పించేది అసలు 100కి 1000% తప్పించడానికి ఎలాంటి స్కోప్ లేదు. అది జరగదు. ఎందుకంటే మాకున్న ప్రైమరీ దాని బేస్ లో ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కోసం గ్యాదర్ చేస్తున్నాం. ఒకవేళ ఖచ్చితంగా తను చేసిండన్న ఎవిడెన్స్ బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ మీరుగా స్టాండ్ తీసుకుంటారు. 100% చేస్తారా? ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఏమంటారు ఆయన బండి సంజయ్ అన్న మాకు చుట్టమా, బీజేపీ పార్టీ ఉన్న మాకు చుట్టమా కదా. సో బద్దశత్రులు ఎవరి వల్ల? కాంగ్రెస్. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీతో ఆయనకు పనులు ఉంటాయి, పనులు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లకు వాళ్ళకి పనులు లేవా? గతంలో చేసుకోలేరా? కలిసి వాళ్ళే కదా పని చేసింది 10 సంవత్సరాలు. మాకన్నా ఎక్కువ బాండ్ అక్కడే ఉన్నది, నాతో బాండ్ లేదు. బద్దశత్రుగా రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాడు వాళ్ళతోటి కదా, ఆనాడైనా ఈనాడైనా. అలాంటప్పుడు అది ఎట్లా? కేంద్ర మంత్రిగా వచ్చి ముఖ్యమంత్రిని సంప్రదించి మాట్లాడితే కూడా దాన్ని ఏమన్నా అటు ఇటు చేసేది ఏది చేసినా ఏం జనాల డౌట్ పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల తనకున్న గౌరవం అన్నది దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసు. కాబట్టి తన మాట్లాడే విధానంలో కూడా ఆ రెస్పెక్ట్ అనేది ఉంటది. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే వాడు ఎంతటి వాడైనా కూడా, ఇంటి వాడైనా కూడా వాడిని శిక్షించేటువంటి దమ్మున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి దాని గురించి మనం సెకండ్ థాట్ పెట్టుకోకర్లేదు. ప్రజలు మనం ఇంకో రకంగా మిస్ఇంటరప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది ఇందిరా శోభన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. వాస్తవానికి ఏంటంటే ఎవరైతే బండి భగీరథ్ ఆయన మీద 8వ తారీఖు సాయంత్రం పోక్సో కేసు నమోదయ్యింది. సో ఎఫ్ఐఆర్ కూడా అయింది. మళ్ళీ ఈయన కూడా వాళ్ళ మీద పెట్టిండు, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా పెట్టిండు. సో అది కూడా ఎఫ్ఐఆర్ అయింది. సో విషయం ఏంటంటే, అసలు మ్యాటర్ ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే అసలు ఏం జరిగిందనే విషయం ఎవరు తెలియదు వాస్తవానికి. ఇప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు విచారణ చేసి తను విచారణకు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది పిన్ సిట్ ఆయనతో ఏదైతే ఏర్పడితే అప్పుడు దానికి ఏందనేది తెలుస్తుంది. సో అప్పటిదాకా మనం కూడా ఎవరం మాట్లాడలేము, దాని మీద ఎవరం కూడా ఎలాంటి నెక్స్ట్ మాట కూడా మనం చెప్పలేము. ఎందుకనంటే సో అది పోలీసు వాళ్ళ కస్టడీలో వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు నిజాలు బయట పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏందనే అప్డేట్ ఖచ్చితంగా మనం మాట్లాడి తెలుసుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇందిరా శోభన్ గారు ఖచ్చితంగా నేను కూడా ఫైట్ చేస్తే, ఒకవేళ నిజం అయితే ఖచ్చితంగా ఫైట్ చేస్తా అని వారు చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.